హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇదండి ఇప్పుడు కర్ణాటక స్పెషల్ నీరు దోశ రెడీ చేసుకుందాము. ఇదండి బియ్యంని 8 hours నానపెట్టేసుకొని వాష్ చేసుకొని నానపెట్టేసుకోవాలి. 8 hours నేను నైట్ నానపెట్టేసుకున్నాను. మార్నింగ్ అది కొంచెం వాష్ చేసుకొని వాటర్ వంపేసుకొని మిక్సీలోకి వేసేసుకున్నాను. కొంచెమే కదా, మార్నింగ్ టిఫిన్కే కాబట్టి నేను మిక్సీలో వేసేసుకున్నాను. కానీ దీనికి వాటర్ ఎక్కువ పడుతుంది అన్నమాట. ముద్దగా ఉంటే ఆ దోశ అనేది రాదు. వాటర్ ఎక్కువ వేసుకొని చేసుకోవాలి. అది ఫస్ట్ వేసుకున్న దోశ కన్నా మళ్ళీ ఇంకొంచెం వాటర్ ఎక్స్ట్రా వేసుకొని మళ్ళీ చేసుకోవాలి. కలుపుతున్నప్పుడు అది కిందకి వెళ్ళిపోతుంది కాబట్టి ఇదో నేను వాటర్ వేస్తున్నాను. ఇప్పుడు చట్నీ కూడా రెడీ చేసుకుందాం. నెల్లూరు స్పెషల్ అన్నమాట. ఉల్లిపాయ టమాటా చట్నీ అన్నమాట చేసుకుందాం. ఇదంతా సాల్ట్ కూడా వేసేసుకొని ఒక 5 minutes చట్నీ అయ్యేలోపటికి నేను అది ఒక 10 minutes అలాగ నానుతుంది కదా కొంతసేపు అని వాటర్ వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను నేను. ఇప్పుడు ఉల్లిపాయలు టమాటీలు మనకి ఎన్ని కావాలో అంతా తీసుకుని పక్కన పెట్టుకొని కట్ చేసేసుకోవాలి. ఉల్లిపాయలు టమాటీ ఎండుమిర్చి వెల్లుల్లి జీలకర్ర ధనియాలు చిన్న సైజ్ అంతా నిమ్మకాయ చింతపండు అవి కూడా టమాటీ ఉల్లిపాయ కట్ చేసేసుకుందాము. కట్ చేసుకొని రెడీ. మార్నింగ్ కదా కొంచెం గబరగా ఉంటుంది, స్కూల్ ఇవన్నీ ఉంటాయి కాబట్టి అందుకనేసి చేసుకుంటున్నాను నేను. ఉల్లిపాయలన్నీ కట్ చేసుకొని ఆ ఉల్లిపాయలు కట్ చేస్తుంటే కళ్ళు మండిపోతాయి కదా, అది కూడా అడావిడి కట్ చేసి ఇంకా కన్నీళ్ళు వచ్చేస్తాయి. అండ్ ఉల్లిపాయలన్నీ కట్ చేసుకున్నాను నేను. కట్ చేసుకొని టమాటీలు కూడా కట్ చేసుకున్నాను. కానీ కలర్ఫుల్గా ఉంటుంది చట్నీ మాత్రం, చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. కానీ టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. కామెంట్ చేయడం లేదు చాలామంది, కామెంట్ కూడా చేయండి. మీకు ఇలాంటివి ఇంకేమైనా వంటకాలు కావాలన్నా ఇంకా మా గురించి ఇంకా ఏమైనా కంటెంట్ చేయాలన్నా మీరు కొంచెం చెప్తే మేము అన్నీ ట్రై చేస్తాము, చేయడానికి రెడీగా ఉంటాము. ఇదిగోండి ఉల్లిపాయ టమాటీ కట్ చేసుకున్నాను. వెల్లుల్లి కూడా ఓల్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు వేయించుకోవాలి. ఫస్ట్ ఉల్లిపాయల్లో చిన్న సాల్ట్ వేసుకుందాం మనము. సాల్ట్ వేసుకుంటే కొంచెం తొందరగా వేగిపోతుంది కదా, అందుకనే సాల్ట్ వేసేసి నేను తొందరగా వేయించేసుకుంటున్నాను. అప్పటికి చాలా టైం అయిపోయింది టిఫిన్కి, పిల్లలకి ఆకలి కదా అని వేయించేసుకొని. కానీ టేస్ట్ మాత్రం చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఇదిగోండి ఒక 5 minutes అలా మూత పెట్టేసుకుంటే తొందరగా వేగిపోతుంది అన్నమాట. అదిగోండి ఆల్రెడీ వేగిపోయింది. నేను ఇప్పుడు టమాటీ కూడా వేసేస్తాను. టమాటీ వేసేసుకొని టమాటీ ఒక 5 minutesలో మగ్గిపోతుంది టమాటీ కూడా. ఉల్లిపాయ అనేది కొంచెం టైం పడుతుంది చిన్నది, టమాటీ మగ్గిపోతుంది. సాల్ట్ వేసేసామనుకోండి, సాల్ట్ వేసి మూత పెట్టేస్తే టమాటీ 5 minutesలో వేగిపోతుంది అన్నమాట. మీరు కూడా ట్రై చేయండి. చాలా అంటే చాలా బాగుంటుంది టేస్ట్ మాత్రం. ఈ చట్నీ అయితే సూపర్. నేనైతే ఒక్కోసారి దోశ వేసేసుకొని దానిపైన ఈ కారం ఇదేమంటారు ఉల్లిపాయ చట్నీ మాత్రం వేసేసుకొని తింటే సూపర్ ఉంటుంది అది. మీరు కూడా ట్రై చేయండి అలాగా. ఈసారి నేను చెప్పినట్టు ట్రై చేయండి. ఎలాగుందో చెప్పండి నాకు. అండ్ వేగిపోయింది ఆల్రెడీ చెప్పాను. 5 minutes అంటే 5 minutesలో వేగిపోతుంది టమాటీ అనేది కదా. ఇప్పుడు నేను ఎండుమిర్చి వేస్తున్నాను. కలర్ఫుల్గా ఉంటుంది ఎండుమిర్చి. పచ్చిమిరపకాయ వేయకూడదు దీంట్లోకి, ఎండుమిరపకాయ మాత్రమే వేసుకోవాలి. ఎండుమిరపకాయ వేసాను, జీలకర్ర వేసాను, ధనియాలు 1 స్పూన్ వేసాను. వేసేసుకొని చిన్నది ఆల్రెడీ టమాటీ కూడా పులుపు అనేది ఉంటుంది కాబట్టి చిన్న చింతపండు వేసేసుకొని ఫ్రై చేసుకొని స్టవ్ ఆపేసుకొని మిక్సీ పట్టేసి వెల్లుల్లి మాత్రం లాస్ట్లోని ఒకసారి గ్రైండ్ చేసుకునేటట్టు పెట్టుకోవాలన్నమాట. చల్లారిపోయిన తర్వాత వేడివేడిగా వేస్తే అదంతా తుల్లిపోతుంది అన్నమాట. చల్లారబెట్టేసుకున్నాను నేను. వెల్లుల్లిపాయలు ఒలిచి పెట్టుకున్నాం కదా, ముందు వేసేయకూడదు, పేస్ట్ అయిపోతుంది వెల్లుల్లిపాయ.
అలాగేస్తే బాగోదన్నమాట టేస్ట్ అనేది కొంచెం. ఇది మిక్సీ ఆల్రెడీ ఒక 2 సార్లు గ్రైండ్ చేసుకున్న తర్వాత లాస్ట్లోని ఒకసారి మనం గ్రైండ్ చేసుకునేటట్టు మిక్సీ వేసుకోవాలన్నమాట. అవి వెల్లుల్లి వేసుకోవాలి. దాన్ని వెల్లుల్లి వేసేసుకుంటున్నాను నేను. ఇప్పుడు వేసుకొని ఒకసారి తిప్పేసి ఆపేసాను నేను. ఇప్పుడు మాట నీరు దోసకి రెడీ చేసుకుని ఉల్లిపాయ వేసి ప్యాన్ ఆల్రెడీ వేడెక్కింది. ఇప్పుడు ఉల్లిపాయ మొత్తం పామేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని ఇప్పుడు అది ఆల్రెడీ దానికో ముద్ద కిందకి వెళ్ళిపోయిందా లిక్విడ్గా ఉందో చూసుకొని ఇదిగోండి ఇలా వేసేసుకోవాలి. అలాగొస్తుంది. వేసేసుకొని ఫస్ట్ అది కదా వేసేసుకొని కొంచెం ఆయిల్ వేసుకొని కాల్చేసుకోవాలి. ఆల్రెడీ అది థిక్గానే వచ్చింది. ఇంకొంచెం వాటర్ పడుతుంది అన్నమాట అందులోకి. ఇంకొంచెం అంటే వాటరే ఉండాలి ఎక్కువ, ముద్దగా అనేది ఉండకూడదు. ముద్దగా ఉందనుకోండి పగిలిపోతుంది. ఆల్రెడీ నాకు ఇటువైపు ముద్దగా వచ్చినట్టు అయిపోయింది. అలా రాకూడదు అన్నమాట. నేను నెక్స్ట్ కూడా మళ్ళీ కొంచెం వాటర్ వేసుకొని కాల్చుకుంటే అటువైపు తిప్పవసరం లేదు. ఇంక ఒకవైపే తిప్పుకొని వేసేసుకోవాలి. నేను చేతితో తీసేద్దామని రెడీ అయిపోయాను, కానీ బాగా కాలుతుంది పెనం అనేది. దాన్ని మళ్ళీ ఆనియన్ తిప్పేసుకొని నేను ఇప్పుడు కొంచెం వాటర్ వేసాను. మళ్ళీ వాటర్ వేసుకొని పై మాత్రమే వేసాను ఇలాగా. అదిగోండి కొంచెం. చాలా అంటే చాలా బాగుంటుంది. మీరు ట్రై చేయండి. కర్ణాటక స్పెషల్ అన్నమాట నీరు దోశ. చట్నీ మాత్రం నెల్లూరు స్పెషల్. 2 కాంబినేషన్ చూడండి ఒకసారి. చాలా అంటే చాలా బాగుంటుంది. మామూలు దోశల్లో కూడా ఈ చట్నీ చేసుకుంటే సూపర్ ఉంటుంది. ఇంకే చట్నీ, పల్లీ చట్నీ ఏం అవసరం లేదు. ఇంకా దోశ వేసేసాను. పిల్లలు కూడా రెడీగా ఉన్నారు. ఆకలి వేస్తుంది, టైం అయింది కదా టిఫిన్కి. వేసుకొని 3 దోశలు వేసనమాట. మూడో దానికి కొంచెం బాగా వచ్చింది, ఎందుకంటే ఫస్ట్ సెకండ్ మనకి డిస్టర్బ్ వచ్చాయి. ఇంకా మూడో దోశ కొంచెం పర్ఫెక్ట్ అన్నమాట. షేప్ కానీ ఏదైనా సరే. నీరు దోశ కాదు ఎలాగేసినా పర్లేదు. మామూలు దోశ అయితే రౌండ్గా వేయాల్సిందే కాబట్టి నేను వేసుకొని చట్నీ కూడా పెట్టేసాను పక్కన. వేడి వేడి ఉంది, చెయ్యి అయితే కాలిపోతుంది. అంటే చట్నీ కూడా సూపర్ ఉంది. ఇది వైట్ అండ్ ఇది ఆరెంజ్ టైప్ ఉంది కదా, చాలా అంటే చాలా బాగుంది. ఇదిగోండి పిల్లలు కూడా తింటున్నారు. బాగుందంట. అదిగోండి హరిని చూసారా బాగుందని.